ఓం శ్రీమాత్రే నమః. నది సముద్ర స్నానం చేసేటప్పుడు నియమాలు తెలుసుకుందాం. కృష్ణా నదిలో స్నానం చేస్తూ గోదావరిని, గోదావరిలో స్నానం చేస్తూ గంగా నదిని స్మరించకూడదు. స్త్రీలు నదీ సముద్ర స్నానాల్లో జుట్టు చివరన ముడివేసుకుని స్నానం చేయాలి. గృహంలో చల్లటి నీటితో స్నానం చేస్తుంటే ముందు తలపై పోసుకోవాలి. వెచ్చటి నీళ్లతో అయితే ముందుగా కాళ్ళు తడుపుకొని ఆపై స్నానం చేయాలి. నది సముద్ర స్నానానికి వెళ్లే వాళ్ళు స్నానం అయ్యాక అక్కడే బొట్టు పెట్టుకుని రావాలి. నది స్నానం చేస్తుంటే 3 సార్లు మట్టిని బయటికి, అదే సముద్రంలో స్నానం చేస్తుంటే ముమ్మారు బయటి మట్టిని లోపలికి వెయ్యాలి. నదిలో దీపాలు పెట్టేవారు పండో కాయో నైవేద్యంగా పెట్టకుండా వదలకూడదు. నది ఆలయాల్లో ఇచ్చే కర్పూర హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తర్వాత దైవానికి నమస్కరిస్తూ ముక్కు వద్ద ఆనించుకుని ఆపై శిరస్సుకు తాకించాలి. వైశాఖ మాసంలో నదీ స్నాన ఫలం 7 పవిత్ర పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం ఉంటుంది.